నా రక్షణకు ఏమై ఉన్నాడట? కారణాభూతుడగు దేవుడు. నా రక్షణకు కారణాభూతుడగు దేవుడు నా కుటుంబాన్ని క్షేమముగా ఉంచుతూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు మా దేవుడు గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినప్పటికీ ఏ అపాయము రాకుండా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆవరిస్తూ ఉంది. ఎందుకు? నా రక్షణకు కారణాభూతుడకు దేవుడు ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు దేవుడు నా ఉద్యోగములో ప్రభువు, నా ఇంటి పనుల్లో నా ప్రభు, ఇదిగో నా వ్యవసాయముల్లో ప్రభు, నా రక్షణకు కారణాభూతుడకు దేవుడు నాకేం చేస్తూ ఉన్నాడంటే సహాయము చేస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతులకు నా దేవుడు నా బలహీనతలంతటిలో కూడా ఆయన శక్తిని పంపించి పరిపూర్ణత చేసి నా బలహీనతలో నుంచి ఆయన విడిపిస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడైన నా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నేను అడిగిన దానికంటే అత్యధికముగా ఆయన నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు దేవుడు నేను వెళ్తున్న మార్గములో, వస్తున్న మార్గములో, నేను చేస్తున్న ప్రయాణములో, నేను చేస్తున్న చేతి పనుల్లో, నేను చేస్తున్న కూలి పనుల్లో, నేను చేస్తున్న వ్యవసాయముల్లో, నేను వెళ్తున్న మార్గం అంతట్లో నా రక్షణకు కారణాభూతులకు నా దేవుడు నన్ను రక్షిస్తూ ఉన్నాడు, నన్ను సంరక్షిస్తూ ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడగు నా దేవుడు నాకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలపరిచి నన్ను ఏం చేస్తూ ఉన్నాడంటే తన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు శ్రమ వచ్చినప్పటికీ ఆ శ్రమలో ఎలా సహనముతో ఓర్చుకోవాలో అది నాకు నా రక్షణకు కారణాభూతుడైన నా దేవుడు నాకు నేర్పించాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు నేను ఆయన్ని ప్రేమించుతూ ఉన్నాను కనుక నా కుటుంబంలో మేలు చేసి ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు నా ప్రాణమునకు దీర్ఘాయువునకు ఆయన మూలమై ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. నా ప్రాణమునకు దుర్గమై ఉన్నాడు. ఆయన కేడుమై ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు నిత్యము నాకు వెలుగుగా ఉండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు నా ప్రయాణం అంతట్లో కూడా నా ప్రక్కన 1000 మంది పడిను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలను, ఏ అపాయం రాకుండానట్లు నా రక్షణకు కారణాభూతులకు నా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతులకు నా దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యములో నా అవసరములు తీరుస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతులకు నా దేవుడు నాకు శ్రమ కలుగుతున్నప్పుడల్లా కూడా నేను మొరపెడుతూ ఉంటే నా మొరాలకించి ఆ ప్రార్థనకి జవాబిస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతులగుతున్న దేవుడు 2025లో అపాయం వచ్చినప్పటికీ ఉపాయమును కలుగు చేసి నన్ను నడిపించి పరిచర్యలో ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన నన్ను వాదారుస్తూ ఉన్నాడు. ఆయన నన్ను పరామర్శిస్తూ ఉన్నాడు. ఆయన నన్ను పలకరిస్తూ ఉన్నాడు. అనుదినము కూడా నా రక్షణకు కారణాభూతులకు నా దేవుడు అనుదినము నన్ను చెక్కుతూ ఉన్నాడు. అనుదినము ఆయన వాత్సల్యత చూపుతూ ఉన్నాడు. అనుదినము నన్ను దిద్దుతూ ఉన్నాడు. అనుదినము నాకు బుద్ధి చెప్పుతూ ఉన్నాడు. అనుదినము ఆయన సత్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు ప్రతి ఉదయాన్ని ఆయన సన్నిధిలో నా ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉంచుతూ ఉన్నాడని దావీదు చెబుతూ ఉన్నాడు.
నా రక్షణకు కారణాభూతుడగు నా దేవుడు నా దుఃఖ దినములన్నీ కూడా ఆయన సమాప్తం చేస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడగు నా దేవుడు నా పిల్లలని, సంఘములో ఉంటున్న ప్రతి వారి మీద కూడా తన సంతతి మీద ఆత్మను కుమ్మరించినట్లు, నా బిడ్డలను ఆశీర్వదించినట్లు. ఎందుకంటే రక్షణకు కారణాభూతుడగు దేవుడై ఉన్నాడు కనుక ఆయన ఇవన్నీ మన ఎడల ఆయన చేస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతులకు నా దేవుడు నాకు కలుగుతున్న అవమానములన్నీ కూడా ఆశీర్వాదకరముగా ఆయన మారుస్తూ ఉన్నాడు. నా రక్షణకు కారణాభూతుడకు నా దేవుడు నేను వెళ్తున్న స్థలములో మెట్టలున్నప్పటికీ, కొండలున్నప్పటికీ సరళము చేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయ విడువకను యెహోవా నన్ను చెరదీయును, చేయ విడువకను యెహోవా నన్ను చెరదీయను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. హల్లెలూయా. అందుకు ప్రవక్తలందరిలో పెద్దవాడైనటువంటి అనుభవం కలిగిన యెషయా, నేను భయపడను, ఆయననే నేను నమ్ముకున్నాను కనుక ఈ లోకంలో ఉంటున్న ఏ పరిస్థితి నా మీదకి వచ్చినా, నా పక్కన జరిగినా, నా చెవులతో ఏమి విన్నా, నా కళ్ళతో నేనేమి చూసినా నేను భయపడను. ఎందుకంటే నేను ఆయనని ఏం చేశానంటే నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రం. నా రక్షణకర్తకు, నా రక్షణకు కారణాభూతుడకు దేవుడు నాకేమై ఉన్నాడంటే నాకు బలమై ఉన్నాడు, నాకు కోటై ఉన్నాడు, నాకు కేడుమై ఉన్నాడు, నాకు ఆశ్రయమై ఉన్నాడు, నాకు ఒక కొండగా ఉన్నాడు, ఆయన ఒక కీర్తన స్పందముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేనికట కారకుడు ఆయన? నా రక్షణకు కారణాభూతుడకు దేవుడిని నేనేం చేశానంటే నేను నమ్ముకున్నాను కనుక నేను భయపడను. చూసారా, నీ దుఃఖ దినములు సమాప్తం చేయటానికి. ఏమిరా నీ బ్రతికిలగా అయిపోయిందంటే కారణము ఏదో ఒకటి ఏం చెప్తారు. ఏమిరా నీ జీవితం ఇలా పాడైపోయిందంటే కారణం ఏదైనా చెప్తారు. కానీ రక్షణకు కారణాభూతుడగు దేవుడు, ఆయన వల్లనే రక్షణ తప్ప భూమి మీద ఉన్న మనుషులు కానీ లేకపోతే ప్రపంచ దేశంలో ఉన్న మనుషుల వల్ల కానీ ప్రధాన పెద్దలు అనుకున్న వారి వలన కానీ అధికారులు అనుకున్న వారి వలన కానీ ఎవరి వలన భూమి మీద రక్షణ కలగదు. కానీ ఎవరి వలన కలుగుతుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వలనే రక్షణ కలుగుతుంది. అందుకే భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నా రక్షణకు కారణాభూతుడగు నా దేవుడిని నేను భయపడను, ఆయన నేనేం చేశాను నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మోషే చెబుతున్న మాట
అలాగే దావీదు చెప్తున్న మాట, కోరాహు కుమారులు చెప్తున్న మాట, యెషయా భక్తుడు చెప్తున్న, ప్రవక్త చెప్తున్న మాట. అదే యెషయా గ్రంథం 62:11 చదవండి. ఆలకించుడి, బూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ, దేవునికి స్తోత్రం. ఇదిగో రక్షణ నీ యొద్దకి వచ్చుచు ఉన్నది. ఈ రక్షణ గురించి ఎవరు ప్రకటించారంట? యెహోవాయే సమాచారము బూది గంతముల వరకు కూడా ఆయన ఏం చేశాడంటే ప్రకటింపచేశాడు. ఉచిత రక్షణ. మాకు రక్షణ ఇవ్వండి పాస్టర్ గారు అంటున్నారు, బాగానే ఉంది. రక్షణ తీసుకున్న తర్వాత కప్ప ఎగిరినట్టు ఎగరకూడదు. కప్ప ఒక దగ్గర ఉండదు. మొన్న చెప్పారు కదా రాజశేఖరయ్య గారు, అది బాండ్రు కప్ప ఒక దగ్గర ఉండదు. దానికి ఎటు నచ్చితో ఏటు చేస్తుంది, కెంతులు వేస్తూ ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యమని చేసిన ఎడలా నీవెలా తప్పించుకొందువు? నువ్వు పొందుకున్న రక్షణ సన్సైడ్ మీదో, బీరువాలోని పెట్టేయడమో, కిటికీ గోడ మీద పెట్టేయడమో, లేకపోతే ఒక మూల పడేయడమో, నువ్వు పొందుకున్న రక్షణ అందరూ చూస్తున్నారేమని బీరువాలు పెట్టేసి లోపల లోకలు పెట్టి తాళం వేసేయడమో అవదిది. ప్రభు ఎంతవరకట? బూదిగంతముల వరకు కూడా యెహోవా సమాచారం అని ఏం చేశాడట? ప్రకటన చేశాడట. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయనిచ్చిన బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన ఇచ్చిన బహుమానం నీకు మొదటిగా ఏంటంటే ఆయనిచ్చే రక్షణ ఆయన యొద్ద ఉంది. ఇంకా కింద వచనంలో చదవండి. ఆయనిచ్చిన జీతము, దేవునికి స్తోత్రం. ఆయన నీకేమి ఇస్తాడంటే బహుమానమైన రక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన జీతము మరలా ఏం చేస్తాడట? ఆయన మరలా నీ యొద్దకి తీసుకొని వస్తున్నాడట ఆ జీతాన్ని. ఎందుకు? నువ్వు రక్షణ పొందుకొని ఎంత కష్టపడ్డావో ఆ కష్టముకు తగిన ఫలితాన్ని మరలా జీతం ఇస్తూ ఆ జీతాన్ని మరలా నీకేం చేస్తూ ఉన్నారటలో ఆయన పట్టుకొని వస్తాడట మరలా ఆ జీతాన్ని. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకి దసరా వస్తే ఏమిస్తారు? బోనస్ ఇస్తారు. ఒక 30,000 శాలరీ అనుకో, 30,000 రూపాయలు ఏమిస్తారు? బోనస్ ఇస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అప్పుడు? అబ్బా ఇక పండగే పండగ. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చిన బహుమానము రక్షణ. ఆ రక్షణ ఆయన ఇచ్చిన జీతాన్ని కూడా మరల ఏం చేస్తాడట? నీ యొద్దకు పట్టుకొని ఆయన వస్తూ ఉన్నాడట. ఎందుకంటే నీ రక్షణని ఎంత గొప్ప రక్షణ అట. ఎంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణను నీవు ఎలా తప్పించుకొందువు? నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత కప్ప ఎగిరినట్లు ఎగరకూడదు. ఎగిరితే బ్రతుకు శూన్యమైపోద్ది. దేవుని సేవకుడికి ఈరోజు చెప్తున్నా, ఆలోచించాలి. ఇంకొకటి చదవండి.
62:11 లాస్ట్ వచనం. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారి అనియు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన బహుమానం రక్షణ అయితే, ఆయన ఇచ్చిన జీతం మరలా నీ దగ్గరకు పట్టుకొని మరలా వస్తూ ఉన్నాడు. రెండవది, నీవు దేవునికి ఏమై ఉన్నావంటే పరిశుద్ధ ప్రజలను యెహోవా చేత వారు విమోచింపబడిన వారు. యెహోవా చేత వారికి విడుదల కలిగింది, వారికి విమోచన కలిగింది. పాపము నుంచి, శాపము నుంచి, దోషము నుంచి, అతిక్రమముల నుంచి, లోక వ్యసనముల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ బలహీనతల నుంచి ప్రభువు నీకేమిచ్చాడంటే విమోచన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు, భూదిగంతముల వరకు ప్రకటించేసి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన ఇచ్చిన బహుమానమును ఆయన యొద్దనే ఉన్నది. రక్షణ అనే బహుమానం నువ్వు తీసుకున్న తర్వాత కప్పగింతలేయకో, నష్టపోతావు, కష్టాలు వస్తాయి. వాటి నుంచి తప్పించే నాథుడు ఎవరు ఉండడు. ఆ రక్షణ తీసుకోకముందు ఒకవేళ నువ్వు ఎన్ని గెంతులేసినా ఆ గంతులన్నీ లెక్క ప్రకారం దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం ప్రమాణం చేసావు, ఆ ప్రమాణాలన్నీ మరిచిపోతూ ఉన్నవేమో ఒకవేళ. అందుకు దేవుని వాక్యములో ఒకటవదిగా ఏంటట, యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. రెండవది ఏంటి, యెహోవా నాకు వెలుగునై ఉన్నాడు. మూడవది ఏంటి, యెహోవా మనకి రక్షణ అయి ఉన్నాడు. నాలుగవది ఏంటి, నా నా ప్ర నా రక్షకుడు, నా రక్షణకు కారణాభూతుడగు దేవుడు, నేను భయపడను, ఆయననే నేను నమ్ముకున్నాను. నాలుగవది ఏంటి, ఐదవదా, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చిన బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. 5 మాటలు. ఒకటోది ఏంటి చెప్పండి, యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. రెండవది, యెహోవా నాకేమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. మూడవది, యెహోవా నాకేమై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు. యెహోవా నాకేమై ఉన్నాడు, నా రక్షణకు కారణాభూతుడై ఉన్నాడు. ఐదవది, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన ఇచ్చిన బహుమానము ఆయన యొద్దే ఉన్నది. అందుకు ఆయన బహుమానమే కాదు, బహుమానముతో పాటు నీకు జీతము కూడా ఇస్తూ ఉన్నాడు. అంటే నీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నీవు పరిశుద్ధపరచు ప్రజలనియు విమోచింపబడిన వారనియు నీకు దేవుడు ఏం పెడుతూ ఉన్నాడు, ఒక పేరు పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చర్చిలోని మారు మనసు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. రియా చౌదరి, నయాన్స్ చౌదరి, దేవునికి స్తోత్రం, మారు మనసు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నా రక్షణకు కారణాభూతుడగు దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం ఏ విషయంలో ఏం చేయకూడదు, భయపడని అవసరం లేదు. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
నీ దుఃఖ దినములన్నీ కూడా ప్రభువు నీకేం చేస్తాడంట? సమాప్తం చేస్తాడు. ఆయన నీకు వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, సూర్యుడై ఉన్నాడు, కేడుమై ఉన్నాడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. అందుకు నీవు అంధకారములో ఒకవేళ కూర్చున్నను, ఆ వెలుగు నీ మీద ఏం చేస్తూ ఉందట? ప్రకాశిస్తూ ఉందట. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ కృపలో అయ్యా, నీ వాక్యము ద్వారా మేమందరము ధ్యానం చేయటానికి మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించిన విధానం కొరకే మీకు స్తోత్రాలు. విన్న వాక్యం ప్రతి వారి హృదయములో ఫలింపచేసి నీ కృపలో బలపరచుము. యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.